ఆంధ్రప్రదేశ్లో నవరత్నాల పేరుతో మేము ఇచ్చిన హామీలు 99% అమలు చేశాం. అందులో స్కూళ్ళని బాగా బాగు చేశాం. మనం పేదలకు ఇచ్చేటటువంటి అతిపెద్దదైనటువంటి పెట్టుబడి ఇతర సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అది కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కాబట్టి ఆ విద్యా వ్యవస్థ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం చదువులు పెట్టాం. అట్లాగే ప్రతి స్కూల్కి కూడా 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు, అట్లాగే ఇతర సదుపాయాలన్నీ కూడా ఏదైతే బ్లాక్ బోర్డులు కాకుండా ఇతరత్రా ఏర్పాటు చేసాం. ఇవన్నీ చేసి పేద పిల్లలకు కూడా పెద్దవాళ్ళతో సమానంగా చదివించుకునేటటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అంటే మరి మీరు ఇవన్నీ చేసినా కూడా మీకు ఫలితం దక్కకపోతే అని చెప్పి రాజ్దీప్ సర్దేశ్ ఇండియా టుడే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డిని అడిగితే దిగడానికైనా నేను సిద్ధం, నేను చేసిన దాంతో సంతృప్తితో దిగుతాను అన్నాడు. అంటే ఏంటి, నేను చేసిన దాన్నే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాము, చెయ్యని దాన్ని చూసి ఓటేయమంటలేదు, చేసిన దాన్ని చూసి ఓటేయమంటున్నాం. ఇదిగో ఇది చేశామని నీ ఇంటికి ప్రతి ఇంటికి ఇది చేశాం, ఆ చేసిన దానికి మాకు ఓటేయమంటున్నాం. లేదా మీ ఏరియాలో ఇలా సచివాలయమో లేకపోతే ఒక స్కూలో ఇట్లాంటివి కట్టాం, వాటిని చూసి ఓటేయమని చెప్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి చెప్తే అదంతా పక్కన పెట్టేసి ఇప్పటికిప్పుడు దిగిపోయినా నాకు విచారం లేదు, కూడబలుక్కుని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి హెడ్డింగ్ అంటే ఒక మైండ్ గేమ్. నిరాశపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఈ గెలవనన్న భయం వచ్చేసింది అని చెప్పడం. నేను దమ్ముతో చెప్తున్నాను రా నాయన, నేను ఇంత చేశాను కాబట్టి నాకు ఓటేస్తారని నమ్ముతున్నాను అని తనంటే, దిగిపోయినా పర్లేదు అన్నాడు. అది కూడా ఏంటి, అయినా నీవు దిగుతాయి అంటే అయితే పర్లేదు, నో ప్రాబ్లం, నేనైతే సంతృప్తిగా ఉన్నానని చెప్తే అది సగర్వంగా ఉన్నట్ట, భయపడిపోతున్నట్ట అన్నటువంటిది జర్నలిజానికి విలువలు నేర్పే పంతుళ్ళు రామోజీ గారు, రాధాకృష్ణ గారు సిగ్గుపడకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.